శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ వీడియోలో మనం గురువులకే గురువైన దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందాం. శ్రీ దత్తాత్రేయుని వృత్తాంతం హిందూ పురాణాల్లో ఎంతో విశిష్టమైనది. ఆయన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా పూజలందుకుంటున్నారు. ఇప్పుడు దత్తాత్రేయుని జనన రహస్యం గురించి తెలుసుకుందాం. పూర్వం అత్రి మహర్షి మరియు ఆయన ధర్మపత్ని అనసూయాదేవి గొప్ప తపస్సంపన్నులు. ముఖ్యంగా అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమతో లోకంలో గొప్ప కీర్తిని పొందింది. నారద మహర్షి ఆమె పాతివ్రత్యాన్ని ముల్లోకాలలో పొగడడం చూసి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి దేవతలకు అసూయ కలిగింది. అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించి ఆమె గొప్పతనాన్ని తగ్గించమని తమ భర్తలైన త్రిమూర్తులను వారు కోరారు. అప్పుడు భార్యల కోరిక మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మారువేష సాధువు రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఇంట్లో లేరు. అనసూయాదేవి అతిథులను సాదరంగా ఆహ్వానించి వారికి భోజనం ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. అప్పుడు ఆ సాధువులు ఒక విచిత్రమైన కోరిక కోరారు. అమ్మా, మాకు మామూలుగా వడ్డిస్తే మేము భోజనం చెయ్యము. నువ్వు వస్త్రాలు లేకుండా వడ్డిస్తేనే మేము స్వీకరిస్తాము అని షరతు పెట్టారు. ఇది విన్న అనసూయ మొదట ఆశ్చర్యపోయిన తన పాతివ్రత్య శక్తి మీద ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. నా మనసులో ఎటువంటి కల్మషం లేకపోతే ఆ అతిథులు పసిబిడ్డలుగా మారిపోవుగాక అని తన భర్త పాదాలను కడిగిన నీటిని వారిపై చల్లింది. అనసూయాదేవి మంత్రజలం చల్లగానే సాక్షాత్ త్రిమూర్తులు పసికందులుగా మారిపోయారు. అప్పుడు అనసూయాదేవి మాతృవాత్సల్యంతో వారికి వస్త్రాలు లేకున్నా పసిపిల్లలకు తల్లిగా మారి పాలు త్రాగించి జోలపాడి నిద్రపుచ్చుతుంది. తమ భర్తలు ఎంతటికీ తిరిగి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మి, పార్వతి ఆందోళన చెంది అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ తమ భర్తలు పసిబిడ్డలుగా ఉయ్యాల ఊగుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. తమ తప్పు తెలుసుకుని అనసూయాదేవిని క్షమించమని వేడుకున్నారు. తమ భర్తలను తిరిగి పూర్వరూపంలోకి తెమ్మని ప్రార్థించారు. అప్పుడు అనసూయాదేవి వారి ప్రార్థనను మన్నించి మళ్ళీ మంత్రజలం చల్లి వారిని పూర్వరూపంలోకి తెచ్చింది. అప్పుడు త్రిమూర్తులు ఆమె భక్తికి, మాతృప్రేమకు మెచ్చి ఏదైనా వరం కోరుకో అని అడిగారు. అప్పుడు అనసూయ, ఆత్రి దంపతులు మీరు ముగ్గురు మాకు పుత్రులుగా జన్మించాలి అని కోరారు. ఆ వరం ప్రభావం వల్ల విష్ణు అంశతో దత్తాత్రేయుడు యోగస్వరూపుడిగా, శివుని అంశతో దుర్వాస మహర్షి జ్ఞానస్వరూపుడిగా, బ్రహ్మ అంశతో చంద్రుడు కళాస్వరూపుడిగా జన్మించాడు. మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు మహుర్ఘాట్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఆ రోజున మనం దత్త జయంతిని జరుపుకుంటాము. తరువాత చంద్రుడు, దుర్వాసుడు తమ అంశాలను దత్తాత్రేయునిలో విలీనం చేసి తపస్సుకై వెళ్లారని, దత్తాత్రేయుడు మాత్రం త్రిమూర్తి స్వరూపుడిగా తల్లిదండ్రుల వద్దే ఉండిపోయారని పురాణాలు చెప్తున్నాయి. ఇతర అవతారాల్లో దేవుళ్ళు తమ పని ముగిసిన తరువాత భౌతిక శరీరాన్ని వదిలి వెళ్తారు. శ్రీరాముడు సరాయు నదిలో ప్రవేశించడం, శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడం, కానీ దత్తాత్రేయుడు అలా శరీరాన్ని వదలలేదు. ఆయన స్వేచ్ఛా సంచారి. అవసరమైనప్పుడు భక్తులకు కనిపించి జ్ఞానాన్ని అందించి మళ్ళీ అదృశ్యమవుతారు. ఆయన ఇప్పటికీ సూక్ష్మ రూపంలో లేదా అవధూత రూపంలో భూమిపై సంచరిస్తూ ఉన్నారని నమ్ముతారు. దత్తాత్రేయుడు ఇప్పటికీ ప్రతిరోజు మన మధ్యనే సంచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆయన దినచర్య ఇలా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఉదయం కాశీలో గంగానదిలో స్నానం చేస్తారు, మధ్యాహ్నం కోల్హాపూర్లో భిక్ష స్వీకరిస్తారు, పాంచలేశ్వరంలో భోజనం చేస్తారు, రాత్రిపూట మొహర్ లేదా సహ్యాద్రి పర్వతాల్లో విశ్రాంతి తీసుకుంటారు. దత్తాత్రేయుడు దుష్ట శిక్ష రక్షణ కన్నా జ్ఞాన బోధన ముఖ్యంగా అవతరించబడ్డాడు. దత్తాత్రేయుడు స్వయంగా అంతర్ధానం అయిన ఆయన శక్తి వివిధ రూపంలో భక్తులకు అందుబాటులో ఉంది. దీనినే దత్త పరంపర అంటారు. కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు.
ఈయన పిఠాపురంలో జన్మించాడు. రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి. ఈయన గాన్గాపూర్లో జన్మించారు. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. ఆయన గురు స్వరూపం కాబట్టి జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడ దత్తాత్రేయుడు ఉంటాడు. దత్తాత్రేయ స్మరేత్ నిత్యం. దత్తాత్రేయుని నిత్యం స్మరిస్తే చాలు, ఆయన రక్షణ మనకు ఎప్పుడు ఉంటుంది. దత్తాత్రేయుని పూజించడానికి పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు అవసరం లేదు. మనసులో జై గురుదత్త లేదా శ్రీ దత్తాత్రేయ నమః, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని స్మరిస్తే చాలు, ఆయన పలుకుతారు. భక్తి సులభంగా ఉండాలి అనేది ఆయన సందేశం. జై గురుదత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.